హాయ్ అండి, నమస్తే. జనరల్గా మన ఇంట్లో టూత్పేస్ట్ అయిపోతే ఏం చేస్తాం? పడేస్తాం. కానీ అందులో కూడా కొద్దిగా పేస్ట్ దాగి ఉంటుంది. వాటితో కొన్ని టిప్స్ చెప్తాను చూడండి. మనము సిల్వర్ ఐటమ్స్ని పీతాంబరేసి క్లీన్ చేస్తాం. అది అలా చేయడం వల్ల చేతులు మండుతాయి, చేతులు కూడా బ్లాక్ అవుతాయి అన్నమాట. దాని బదులుగా మనం ఇలా పేస్ట్ తీసుకొని క్లీన్ చేసాము అంటే నీట్గా కొత్త దానిలాగా షైనీగా ఉంటాయి అన్నమాట. తర్వాత మనం మిర్రర్స్ని వాటర్తో కానీ పౌడర్ వేసి కానీ క్లీన్ చేస్తూ ఉంటారు చాలామంది. అలా చేస్తే అంత నీట్గా అనిపించదు అనమాట. అదే ఈ పేస్ట్ ఏదైనా సరే పేస్ట్తో మనం క్లీన్ చేసాము అంటే మిర్రర్స్ కొత్త వాటిలాగా భలే మంచిగా మెలుస్తూ ఉంటాయి. ఇంకా మన ఇంట్లో ఉన్నటువంటి ట్యాప్స్ దగ్గర చాలా మరకలు ఉంటాయి అన్నమాట. ఆ మరకల్ని మనం ఎంత క్లీన్ చేసినా కూడా అంత మంచిగా పోవు. అదే కొద్దిగా పేస్ట్ వేసి మనం ఇలా క్లీన్ చేసి చూడండి, చాలా నీట్గా వచ్చేస్తాయి. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే గోడల మీద రాయడము, చేతుల మరకలు ఏవో ఒకటి వేస్తూనే ఉంటారు. అవి పోవాలి అంటే కొంచెం పేస్ట్ అప్లై చేసి ఒక 5 మినిట్స్ ఉన్న తర్వాత ఇలా రబ్ చేసి చూడండి, గోడల మీద అసలు మరకలే కనిపించవు, అంత నీట్గా క్లీన్ అవుతాయి. వీడియో